సిటీ న్యూస్కు స్వాగతం. సాగునీరు పుష్కలంగా ఉందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సాగునీరు పుష్కలంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పట్టిసీమ నుంచి నీరు విడుదల చేయడం జరిగిందని, కాలువల్లో నీరు పూర్తిగా ఉందని ఆయన వివరించారు. అయితే కాలువల సైజు పెంచలేం కాబట్టి రైతులకు వంతుల వారీగా సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించామని ఆయన తెలిపారు. వర్షాలు లేకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు అర్థం చేసుకుని వంతుల వారీగా కాల్వ చివర భూములకు కూడా నీరు అందించాలని నిర్ణయించామన్నారు. ఎదజల్లుతున్నారు కాబట్టి అందరికీ ఒకేసారి రిక్వైర్మెంట్ వచ్చింది. దానితోడు వాతావరణం కూడా వర్షాలు లేని కారణంగా ఉంది. మొత్తం వాటర్ అయితే ఫుల్గా ఉంది. పట్టిసీమ నుంచి కూడా వాటర్ వదిలేరు. ఇదే పట్టిసీమ అవసరం లేదు దండగా అన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆ పట్టిసీమ వల్లే ఇవాళ పంటలు పండించుకుంటాం. ఇవాళ వాటర్ ఉంది, ఫుల్గా ఉంది. మేము దానికోసమే అవసరమైతే వంతులు కూడా పెట్టి, ఎందుకంటే కాలువ సైజు మనం పెంచలేము కాబట్టి వచ్చే వాటర్ అదే వస్తుంది కాబట్టి నేను ఈ గారిని ఎస్సీ గారిని వీళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అవసరమైతే వంతుల వారీగా ఇచ్చి అందరికీ నీళ్ళు అందేలాగా కార్యక్రమం చేస్తాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులపై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు చిన్నాపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులపై జరిగిన దాడిని నిరసిస్తూ చిన్నాపురంలో వైసీపీ శ్రేణులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులపై జరిగిన దాడి పట్ల మచిలీపట్నం మండలం చిన్నాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శన జరిపారు. గుడివాడలో పార్టీ సమావేశానికి వెళుతున్న పెడన వైసీపీ సమన్వయకర్త ఉప్పాల రాము, ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక దంపతులపై కొందరు టీడీపీ, జనసేన నేతలు కారు ఆపి కారును ధ్వంసం చేసి వారిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ భౌతిక దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, వైసీపీ సౌత్ మండల అధ్యక్షులు జన్ను రాఘవరావు, వైసీపీ నాయకులు బొర్రా విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ జోగి చిరంజీవి, మహిళా కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం గూండాయిజం, రౌడీయిజం నిరసనగా ఈరోజు చిన్నాపురంలో మేము అందరం కోర్టుల నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఒక బీసీ మహిళని ఒక గంటన్నర పాటు కారులోంచి కిందకి దిగనివ్వకుండా ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగు విషయమై ఆవిడ గుడివాడ, మరి ఆవిడ రాము గారు, ఇన్ఛార్జి రాము గారు ఒక ప్రథమ పౌరాలు ఉండి ఆవిడ జడ్పీ చైర్మన్గా ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ్ని ఒక గంటన్నర సేపు కారులోంచి కింద దిగనివ్వకుండా ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ కూడా మీడియాలో చూసాం మనం అందరం కూడా. మరి అధికారం చేతిలో ఉందని మీడియా ఉన్నా కూడా చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుకొని, గూండాలు పెట్టుకొని దౌర్జన్యంగా ఒక వీధి రౌడీలాగా కాళ్ళు పైకెత్తి తన్నేటువంటి పరిస్థితి ఉంటే, మరి ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి మన మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు మాట్లాడతారు. ఆయన కూడా బీసీ కులంలో ఉన్నాడు. ఇప్పుడు దాని మీద మరి 2-3 శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఆయనకి సంస్కారం ఉందో లేదో మరి మీరే ఆలోచించాలి. ఆవిడ అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ రోజున ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంతోమంది ఉద్దండులు ఇక్కడ అటువంటి చైర్మన్గా చేసినటువంటి దీనికి ఈ రోజున బీసీ మహిళగా ఒక బీసీ ఆవిడని ఎన్నిక చేస్తే ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం గూండాలు, తెలుగుదేశం ఈ సంబంధించినటువంటి జనసేన, ఈ మొత్తానికి సంబంధించినటువంటి కూటమి సంబంధించిన గూండాలు అతి హేయంగా ఒక మహిళని నడి రోడ్డు మీద నిలబెట్టి గంటన్నర సేపు కారు అద్దాల పగలు కొట్టి లోపల నుంచి బయటికి దిక్కోకుండా ఎన్నో రకాలైనటువంటి పోలీసులు ఉన్న ప్రేక్షక వహిస్తుంటే ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే. ఆడపిల్లల మీద దౌర్జన్యాలు, ఆ రోజు ఏదో చెప్పారు, ఎంతోమంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, మేము 10వ రంగం తీసుకొస్తామని ఒక ఆయన పెద్ద ప్రగల్భాలు పరచారు. మరి ఎంతమంది మిస్ అయ్యారో ఆయన ఇంతవరకు ఎంతమంది తీసుకొచ్చాడో కూడా మరి ఆయనకే తెలియాలి. వేరే రకంగా చూస్తే ఈరోజు ఒక మహిళలు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దౌర్జన్యాలు, మానభంగాలు మహిళలు కాలేజీలో చూస్తున్న కాలేజీల్లో సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ హాస్టల్లో ఉండే పిల్లలను కూడా కెమెరాలు తీయటం విచ్చలవిడితనం పెరిగిపోయింది. అది కాకుండా బీసీ మహిళ మీద ఈరోజు చేసినటువంటి దౌర్జన్యాన్ని చాలా
వైద్య సిబ్బంది సేవా తత్పరతతో పనిచేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వైద్య సిబ్బంది సేవా తత్పరతతో పనిచేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లిలోని ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే యూనిట్ను బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అలాగే ఆసుపత్రిలోని మెడికల్ వ్యర్థముల నిల్వకు ఏపీ ఐఎంఎస్డీసీ నిధులతో నిర్మించిన బయోమెడికల్ వేస్ట్ గదులను బుద్ధప్రసాద్ స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి రొట్టెలు, బిస్కెట్లు, పండ్లను పంపిణీ చేశారు. తొలుత ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ వరదా హరిగోపాల్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బోయిన శ్రీరంగ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు గుండెపోటు నివారణకు అత్యవసరమైన ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మోర్ల రాంబాబు, సర్పంచి పైడిపాముల కృష్ణకుమారి, సిఐ ఈశ్వరరావు, అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సాంతల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఈ ఎక్స్రే ప్లాంట్ ఓపెన్ చేశారు. ఈ ఎక్స్రే ప్లాంట్కి మెయిన్ సిఆర్ కోసం 2-3 సార్లు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ బాగా ప్రెజర్ తీసుకొచ్చి హాస్పిటల్లో ఎక్స్రే లేదు, దీనికి చాలా ఇంపార్టెంట్ అని ఈ ఎక్స్రే దీనికి 6 లక్షల సిఆర్ మిషన్ వచ్చింది. ఎక్విప్మెంట్ అన్నీ కూడా 1 లక్ష రూపాయల ద్వారా మొత్తం ఈ ఎక్స్రే యూనిట్ని వాళ్ళ ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎక్స్రే ఎమర్జెన్సీ కేసులు కానీ లేదంటే ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు వచ్చినప్పుడు మనం హాస్పిటల్లో ఫ్రాక్చర్స్ ఉన్న చిన్న చెప్పలేకపోవటం, వాటికి మచిలీపట్నం పంపించడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ ఎక్స్రే ఉండడంతో వెంటనే రిపోర్ట్ వస్తుంది. తర్వాత దాని ఆన్లైన్ రిపోర్ట్ కూడా వెంటనే వచ్చేస్తుంది. చెస్ట్కి ఆస్మా ఉన్న వాళ్ళకి కానీ చెస్ట్ ఎక్స్రే వాడుతుంది. అలానే ప్రస్తుతం ఈ కోతల టైం కనుక పాము కాట్లు అవన్నీ బాగా ఎక్కువ వస్తున్నాయి. ఈ వారంలోనే 40 కేసుల దాకా వచ్చినాయి పాము కాటు కానీ అన్బయట కానీ. జనాలకు చెప్పేది ఏంటంటే ఏ చిన్నది కరిసినా కూడా లేట్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ 24 గంటలు సర్వీస్ ఉంది. అన్ని ఏఎస్వి పాముకు సంబంధించినవి కానీ అవన్నీ ఉన్నాయి. వస్తే తొందరగా మీకు అది కానీ లేట్ చేయకుండా ఏది కుట్టినా కరిసినా కానీ వస్తే ఇక్కడ హాస్పిటల్లో యంత్రం అనేది సామాన్య పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమైంది. మరి ఎంతో ఒత్తిడితో పై స్థాయిలో ప్రయత్నిస్తే కానీ ఈరోజు ఇక్కడికి అది శాంక్షన్ అవ్వలేదు. మరి చల్లపల్లి గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఈ ఎక్స్రే మిషన్ ఉపయోగించుకొని తమ యొక్క అనారోగ్యమైన కారణాలు తెలుసుకుని ఇదే హాస్పిటల్లో చక్కటి డాక్టర్స్ పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. అందరూ కూడా డెడికేటెడ్గా సేవా దృక్పథంతో పేషెంట్ని చూడటం జరుగుతుంది. మరి వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హాస్పిటల్లో వారి యొక్క సేవలను పొందడానికి ఎంతో అవసరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. అలాగే ఇక్కడ నర్సులు కానీ అటెండర్స్ కానీ వచ్చిన పేషెంట్ని రెస్పెక్ట్ ఇస్తారు, చక్కగా రిసీవ్ చేసుకుంటారు. వారి యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసుకుని పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. ప్రతిరోజు కూడా బీపీ చెకింగ్ చేస్తారు. ఓపీ కూడా రోజు 150 నుంచి 200 మంది తగ్గకుండా వస్తున్నారు. మరి చల్లపల్లి పట్టణానికి ఈ ప్రభుత్వ వైద్యశాల ఎంతో ఉపయోగకరం. మరి సామాన్య ప్రజలు తమ యొక్క డబ్బుని ఖర్చు పెట్టి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులకు వైసీపీ అండగా నిలుస్తుందని పలువురు మాజీ ఎమ్మెల్యేలు అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులకు వైసీపీ అండగా నిలుస్తుందని పలువురు మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పెడన మండల పరిధిలోని కూడూరు గ్రామంలో తమ నివాసంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులను దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోకల జగన్మోహన్ మరియు పేర్ని కిట్టు, ఎన్టీఆర్ జిల్లా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు పరామర్శించి భరోసా ఇచ్చారు. దాడికి కారణాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దాడులను ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకారం సరిగ్గా నడపాల్సిన వ్యవస్థలు ప్రజల ముందో లేదా అధికారం ముందో లోకు అయినప్పుడే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పోలీసు వ్యవస్థనే డమ్మీ చేసేసి, పోలీసు వ్యవస్థ అంటే మా జేబులో వ్యవస్థ, మేమేం చేసినా కూడా వీలైతే మేము లాఠీ పట్టు కొడితే వాళ్ళు కూడా లాఠీ పట్టు కొట్టాలి తప్పితే తిరిగి మమ్మల్ని ఆపకూడదనే హుకుం పైనుంచి జారీ అవడం వల్లే ఈరోజు వ్యవస్థలో రౌడీలకి, గూండాలకు కూడా వ్యవస్థ గులాంగిరి చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్ గారు వెళ్ళి నా మీద దాడి జరిగిందని కేసు పెడితే ఇంతవరకు పోలీస్ యాక్షన్ తీసుకోకపోవటం, మళ్ళీ అదేదో గొప్ప అయినట్టు
ఎవరైతే దాడి చేసిన వాడికి సంబంధించిన వర్గం సభ్యులు ఎవరైతే ఉంటారో వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ దానికి వెనకాల పెద్ద పెద్ద హీరోల బ్యాక్గ్రౌండ్ సాంగులు పెట్టుకుని మేము ఎరగదీసాం రప్పా రప్పా అని ఆళ్ళు పెడతాం. 2 గంటల పాటు జిల్లా పరిషత్ చైర్మన్ వారి భర్త ఇద్దరు కూడా కారులో ఉంటే 35-40 మంది పోలీసులు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు దాడిని ఆపలేకపోయారో సమాజానికి చెప్పాలి. పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం గూండాలు అసభ్యకరంగా మాట్లాడితే, కారును పగలగొడితే, కారును వేరే తాళ్లతో కట్టి బయటికి లాక్కెళ్ళాలని చెప్పిన ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా ఏం చేస్తూ ఉంది? శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వారు పోలీసులా కాదా? తెలుగు యువతలాగా, తెలుగు మహిళలాగా, తెలుగు పోలీసు అని చెప్పి ఒక సంస్థ పెట్టుకుని అందులో పనిచేయండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు మీరు? ఆంధ్రప్రదేశ్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోయింది. ఇంకా కొత్త విషయాలు వచ్చినాయి. బాబు షూరిటీ దౌర్జన్యం గ్యారంటీ, బాబు షూరిటీ రౌడిజం గ్యారంటీ, బాబు షూరిటీ బీసీ మహిళల మీద పోలీసులు. దాడిని మీరు ఏ విధంగా తీసుకుంటారు? మీ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దాడి, మహిళని చూడకుండా నోటికి చెప్పలేని, మాట్లాడలేని దుర్భాషలాడినటువంటి వ్యక్తుల మీద మీరు ఎలా తీసుకుంటారు? మీ అమ్మగారే మహిళని మీరు సరిపుచ్చుకుంటారా? లేకపోతే తోటి మహిళ మీద చేసిన దాడిని మీ అమ్మగారు కూడా హర్షిస్తారా, ఖండిస్తారా? క్షమించమని చెప్పారు కదా, మరి దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది మీ రియాక్షన్ ఏంటో. ఎందుకంటే భారతదేశ జాతీయ భాష హిందీ అని చెప్పి మీ జ్ఞానాన్ని ఇప్పటికే తెలియజేసుకున్నట్లేదు. కాబట్టి మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. ఈ క్రమంలో మా సోదరు మీద చేసిన దాడికి ఖచ్చితంగా ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందని మేము అన్నాం అనుకో, వెంటనే మా మీద కేసు. ఎందుకంటే మీది రెడ్ బుక్ రాజ్యాంగం కదా. ధర్మిల ఖచ్చితంగా మీరు కూడా చక్కగా మీ పోర్ట్ఫోలియోని చూస్తే ఒకసారి. వైషమ్యాలు రెచ్చగొట్టేలా పేర్ని నాని వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. వైషమ్యాలు రెచ్చగొట్టేలా పేర్ని నాని వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. చల్లపల్లి ప్రధాన సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పేర్ని నాని దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి చల్లపల్లి ప్రధాన కూడలిలో దిష్టిబొమ్మను దహనం చేశారు. పేదల బియ్యం తిన్న దొంగ పేర్ని నాని అంటూ పోస్టర్లు ప్రదర్శించి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, సర్పంచి పైడిపామల కృష్ణకుమారి, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తామనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి చేసే కుట్ర అంతే అంత కాదు. మరి నిన్న మొన్న మన జిల్లా ప్రమాపరురాలు జడ్పీటీసీ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆమె దారిని వెళ్ళిపోతుంది. వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చి గొడవ వచ్చింది. అక్కడ సుపరిపాలన తొలిగానే కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగినప్పుడు కార్యకర్తలు ఉండమే ఉండాలి. వాళ్ళు ఆమె తెచ్చగొట్టే విధంగా ఆమె వచ్చి ఆమె అందరికీ ఆమె ఏం చేస్తారనే ధోరణి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల దోలికి వచ్చింది ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం కాదు, ఎవరి దోలికి తీసే ప్రభుత్వం కూడా కాదు. పేరెంట్ అని నాన్న మాటలు మాట్లాడుతున్నాడు. పగలు కాదు రేపు పంపేమంటాడు. కృష్ణా జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని వ్యాఖ్యలు మనం రోజు నిత్యం మీడియాలో కానీ వార్తల్లో కానీ చూస్తూనే ఉన్నాం. పేర్ని నాని వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి చోట కూడా అలజడులు సృష్టించి గొడవలు పెట్టి ఈ రాష్ట్రం ఎటువంటి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర వైసీపీ ప్రశ్నించి కూడా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే పనిచేస్తుంది. దానిలో భాగంగానే పేర్ని నాని మొన్న అవనగేట్లో అయితే ఏంటి, పామార్లో, మన గుడివాడలో కూడా ఆఖరికి రాత్రిపూట వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాక తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరైతే మాట్లాడారో చంపేయండి, పొడిచేయండి అనేటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా పేర్ని నానికి చెబుతున్నాం, ఇటువంటి కుట్రపూరిత ఆలోచనలు నువ్వు సమావేశానికి వచ్చి దాని గురించి ప్రతిపక్షం అనేది పాలకపక్షాన్ని సద్విమర్శలు చేయాలి. ఏమైనా వారు చేయగా మిగిలిన పనులు మేము ఇంతవరకు చేసాము, మీరు ఇంతవరకు ఇక్కడ నుండి పనులు చేయాలని సద్విమర్శలు చేసి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి
కన్నుకొట్టి చేయాలి, చీకట్లో చేయాలి, అల్లరి చేయకూడదు, రప్ప అని ఎన్నాళ్ళు అంటారు, మనకు సిగ్గుండాలి, ఇలాంటి భాష వాడి యువతని మరి ఆయన ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ఆయన మాట్లాడినప్పటికీ మరి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు ఏమీ తీసుకోలేదు. అది దేని గురించో మరి తెలియాలి. యువత అందరూ కూడా పెడత్రోవన పట్టే ఈ క్రమంలో ఈ మాటల వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి ఉపకారం జరుగుతుంది? ఆయన మాటలు, ఆయన సమావేశం, ఆయన మీటింగ్లో వందలాది మంది కార్యకర్తలు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ప్రణాళికాబద్ధంగా అలజడులు సృష్టిస్తున్నారని టీడీపీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ ప్రణాళికాబద్ధంగా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, పార్టీ నాయకుడు బొబ్బా గోవర్ధన్లు అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన వారం రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండించారు. పేర్ని నాని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతోందని, పెరుగుతున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు చూసి ఓర్వలేక జగన్ రెడ్డి ప్రాంతానికి ఒక సైకోను రంగంలోకి దింపి అలజడులు చెలరేగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. పేర్ని నాని ఏదో ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎటేటో తిరుగుతూ ఉన్నాడు, ఏ ఊళ్ళు పోతా ఉన్నాడు, పిచ్చి కుక్క కనుక ఎటేటో తిరుగుతున్నాడు, తిరిగి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాడని ఇట్లాంటి పిచ్చి కూతలన్నీ కోస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అరే ఒరే అని సంబోధించాడు. మేము జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరినైనా మేము కూడా అరే ఒరే అని సంబోధించవచ్చు, కానీ మాకు సభ్యత సంస్కారం అడ్డొచ్చింది కాబట్టి వాళ్ళ భాషలోకి మేము వెళ్ళదలుచుకోవాలి. మరి వయసే మీరు క్రైటీరియా అయితే ఆయన 75 సంవత్సరాల వయసులో వైసీపీని భూస్థాపితం చేసిన మాట వాస్తవం కదా. ఈ దేశంలో ప్రతిపక్షం లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అన్న మాట నాని కానీ వైకాపా నాయకులు కానీ గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నా. మరి నువ్వు ఇవాళ గుడివాడ వెళ్ళి నిన్న మాట్లాడుతూ ఉన్నావు, నాని వస్తున్నాడు, ప్యాంట్లు డ్రాయర్లు ఇప్పుడే వేసి చొక్కాలు బన్నీలతో రెడీ చేసి పంపుతున్నావు అన్నాడు. ఎక్కడికి పోయాడు అతను? గతంలో మాట్లాడాడు, గుడివాడ నా అడ్డ, పవన్ కళ్యాణ్ వస్తాడా, బాబు గారు వస్తాడా, లోకేష్ వస్తాడా, దమ్ముంటే రమ్మన్నారు. మరి వాళ్ళు ఎవరో రాకుండా వాళ్ళు ఒక అభ్యర్థిని పెడితే 50,000 పైన తేడాతో ఓడిపోయావు. సిగ్గుండాలి అతనికైనా నీకైనా. అసలు నీ బతికేందని అడుగుతా ఉన్నా. పేరు నాని నువ్వు ఓడిపోతావని ముందే తెలిసి. పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఇక్కడ చెప్పుకోవాలంటే ఈ కృష్ణా జిల్లా లీడర్స్ అనేది కృష్ణా జిల్లా పదవి తీశారు 2019 నుంచి 24 దాకా. ఎట్లా అంటే నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడటం, బూతులు టీవీలో మాట్లాడటం అనేది వీళ్ళు వచ్చిన తర్వాత మొదలైంది. సో వీళ్ళు టీవీల్లో చూడటం అనేది కూడా టీవీలు న్యూస్ ఛానల్స్ చూడటం అనేది కూడా జనాలు ఆపేశారు. ఆ రకంగా తయారైంది. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ 2024 దాకా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఇటువంటి కంటెంట్ లేక, బూతులు లేక, వీళ్ళు లేక జనాలు చూసేవాళ్ళు తగ్గారు యూట్యూబ్ ఛానల్స్కి. అంతకుముందు 19 నుంచి 14 దాకా వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రేటింగ్స్ పెంచారు. మరి వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేశారేమో నాకేం తెలియదు, కానీ వీళ్ళు ఒక కొత్త సంస్కృతిని ఎవరిని పెడితే వాటిని మాట్లాడటం, లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇప్పుడు మొన్న వీళ్ళు అధికారంలో లేకపోయినా మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి చూశారు మీరు ఎట్లా చేశాడు. అసలు మనిషి ఆ మాటలు మాట్లాడటానికి అని అనిపించేట్టు చేశాడు. సో వీళ్ళు ఈ రకంగా ఇంకా అధికారంలో లేకపోయినా ఇట్లా చేస్తారంటే అసలు వీళ్ళు మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉందంటే, ఇప్పుడు మొన్న అమరావతిలో బిట్స్ పిల్లని వాళ్ళు, బిట్స్ పిల్లని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది తెలుసు, పిల్లలు కొంతమంది ఇంజనీరింగ్ అక్కడ చదువుకుంటారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియలో భాగంగా ఆంధ్ర జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 30 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని, ఈ కంపెనీలలో ఉద్యోగాలకు 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ మరియు పీజీ పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని ఆయన పేర్కొన్నారు.
ఈ మెగా జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, పలువురు అధికారులు, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్లో ఆహ్వానిస్తూనే ఎక్కడికక్కడ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా ఇక్కడ నిర్వహించబడతా ఉంది. దాదాపు 1500 పైనే, దగ్గర 2000 మంది వరకు రావచ్చు అని చెప్పి అంచనాలు వేస్తున్నాం. ఇప్పటికే 1500 పైనే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 30 కంపెనీలు, 30 పైన కంపెనీలు ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు జాబ్ కల్పిస్తానికి మరి 3 రోజులుగా మేము ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్లో ఎలా వాళ్ళు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నీ కూడా వాళ్ళకి, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది గత ప్రభుత్వం. కానీ ఇవాళ ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటాం. ఒక పక్క స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, ఒక పక్క ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వేదికగా మన అమరావతిని చేయబోతా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఇక్కడ రాబోతూ ఉంది. అలాగే టీసీఎస్ లాంటి సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా ఇవాళ చాలా రకాలైనటువంటి జాబ్స్కి అవకాశాలు ఉన్నాయి. 8th క్లాస్ చదువుకున్న దగ్గర నుంచి పీజీ చేసిన అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ఎంటర్ప్రీనర్స్ కూడా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా భాగస్వామ్యం చేయబోతున్నాం. ఎన్నికల ముందు చెప్పారు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ రాష్ట్రంలో వాళ్ళకి పరిశ్రమలు నెలకొల్పడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఎక్కువగా ఫోకస్ అంతా దాని మీద పెట్టారు. వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలు 16,348 పోస్టులు కూడా ఈ ఆగస్టు 15 నుంచి ఇస్తున్నారు. అలాగే వివిధ పారిశ్రామికవేత్తల నుంచి ఈ రోజున ఇక్కడ జాబ్ మేళా నిర్వహించి అర్హత కలిగిన వారి అందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి తరఫీదునిచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్తోమతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇది మరి మచిలీపట్నంలో కొల్లూరు రవీంద్ర గారి ఆధ్వర్యంలో, మన కలెక్టర్ బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం, కొన్ని వందల వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈసారి. మరి వారందరూ చాలా పారిశ్రామికవేత్తలు వచ్చారు. వారి దాంట్లో ఏదో ఒక వారి స్థాయిని బట్టి వాళ్ళకి తరఫీదునిచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఉద్యోగ కల్పననే ఒక చాలా ప్రాధాన్యత అంశంగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసే ఉంది. స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది 10 సూత్రాల్లో ఒక సూత్రం కూడా. దీంట్లో భాగంగా అంటే ప్రతి మనిషికి కూడాను ఉద్యోగం ఇస్తే ఆయన దగ్గర ఉన్న పొటెన్షియల్తో ఇంకా ఎక్కువ అచీవ్ చేయగలుగుతాడు, అలాగే సొసైటీకి కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో జాబ్స్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దీంట్లో భాగంగా మన మచిలీపట్నం నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర సార్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు స్వయాన ఆయనే కంపెనీస్తో మాట్లాడి 31 కంపెనీస్తో మంచి జాబ్స్, మంచి ఆఫర్స్ ఉన్న దాంట్లో మచిలీపట్నంలో ఎప్పుడూ లేనంత విధంగా పెద్ద స్థాయిలో ఈ ఒక జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా మంచి స్పందన కూడా వచ్చి ఉంది. మోర్ దాన్ 1500 క్యాండిడేట్స్ వచ్చారు యాక్చువల్లీ. సో వాళ్ళందరికీ కూడాను మనము జాబ్ ఇప్పించేదానికి లాస్ట్ 3 days నుంచి కూడా వాళ్ళకి మంచి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము యాక్చువల్లీ, సో దట్ ఎక్కువ మంది జాబ్స్ సెలెక్ట్ అవ్వాలి అని. ఈ మన ఈ జాబ్ మేళా అనేది ఒక్కసారి మాత్రం చేసి వదలకుండా ఎవ్రీ 3 months కానీ ఎవ్రీ 6 months కానీ చేయాలి అనేదే మంత్రివర్యులు మా అందరికీ కూడా ఇచ్చిన ఆదేశం. దాని ప్రకారంగా ప్లాన్ చేస్తాము.
చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగుల యువతగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సంకల్పం చేయడం, ఆ యొక్క సంకల్పంలో భాగంగా సబ్ కమిటీస్ని ఏర్పాటు చేయడం, దాంట్లో మన జిల్లాకు చెందినటువంటి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఉండడం, దాంట్లో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రణాళిక రచించి మనకి ఈ జాబ్ మేళాని ఈ రోజున 16వ తేదీన ఈ నేషనల్ ప్రతిష్టాత్మకరమైనటువంటి నేషనల్ కాలేజీలో ఈ యొక్క జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భారతదేశంలోనే పేరెన్నికగన్నటువంటి 31 కంపెనీలు రావడం, దీంట్లో 8వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకు అందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ కల్పించేటువంటి దిశగా ఇక్కడ వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం. సో ఇది చాలా మంచి శుభ పరిణామం. సో ఇటువంటి ఆపర్చునిటీస్ని మనం ప్రతి 6 నెలలకి ఒకసారి కండక్ట్ చేస్తామని చెప్పడం మరింత సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మన మచిలీపట్నంలో మనం ఈ ఏడాది కాలంలో చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ విషయం మన మచిలీపట్నంలో ప్రజలందరికీ తెలుసు. ఒక యువ కెరటాలు కావచ్చు, అట్లాగే మన బీచ్ ఫెస్టివల్ కావచ్చు. మన బీచ్ ఫెస్టివల్ని చూసినట్లయితే కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతో సుఖశాంతులతో స్వేచ్ఛగా జీవిస్తున్నామని ప్రజలు చెప్పుకొస్తున్నారని పెడన్ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతో సుఖశాంతులతో స్వేచ్ఛగా జీవిస్తున్నామని ప్రజలు చెప్పుకొస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పెడన పట్టణంలోని 17వ వార్డులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. సంక్షేమ పథకాలు ఆగవని ఆయన తెలిపారు. పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహిబ్ ఖాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం, నేతలు చందన నారాయణరావు, కర్ణా మోహన్, ఖలీల్, గొల్లంకి మాధవ, వరస సూర్యనారాయణ, వెలిగేట్ల ప్రసాద్, పరసా జితేంద్ర, భాష, సిలోమాను దాదా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.